కట్టుకున్న భార్య కోసం తగ్గి బ్రతకడంలో తప్పు లేదు. తల్లిదండ్రుల తర్వాత జీవితాంతం మనకు తోడుగా ఉండేది భార్య మాత్రమే. మీకు కష్ట సుఖాలు, మీ బాధలు, సంతోషాలు వేరే ఆడవాళ్ళతో చెప్పుకోవడానికి టైం ఉంటుంది కానీ, ఇంటి పట్టున మీకోసం ఎదురు చూస్తున్న ఆడదానికి మాత్రం, మీ భార్యలకు మాత్రం చెప్పుకోవడానికి టైం ఉండదు. పొద్దాక మీ మొహాలేగా చూసేది, నైట్ వస్తే ఇంటికే కదా నువ్వేగా కనిపించేది అనేసి వెళ్ళిపోతారు. మీరొచ్చి కాసేపు 2 నిమిషాలు మాట్లాడతారా, సరదాగా మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాట్లాడే మాటలు అది ఏదైనా పర్లేదు. తమ మీద కామెంట్ చేసినా పర్లేదు, తమని పొగిడినా పర్లేదు, కష్ట సుఖం ఏదో ఒక్క 2 మాటలు చెప్పుకున్నా పర్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను లీడ్ చేస్తూ, నాకంటూ ఒక స్పెషల్‌గా, నాకంటూ ఒక తనలో స్పేస్ ఇస్తూ నాకు చెప్తున్నారు అని చాలా ఫీల్ అవుతుంది. కాస్త అర్థం చేసుకోండి. వేరే వాళ్ళకి ఎందుకండి? మీకంటూ మీకొక భార్య ఉంది అనేది అర్థం చేసుకోండి. ఇది అందరికీ ఏదో నీతి వాక్యం చెప్తున్నానని కామండి. కొంతమందిని ఉద్దేశించి. నాకు తెలిసి చాలా వరకు గృహిణీలకు ఇది తగలొచ్చు.